ओम अस्मद्गुरुभ्यो नमः। हरि ओम श्रीशैलेशित्यादि प्रणतोऽस्मि नित्यं महापदामपर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। శ్రీమతి రామానుజాయ నమః. అడియన్ రామానుదాసం. గత సెషన్లో మనం 5 శ్లోకాల యొక్క అర్థాన్ని యథాశక్తి భగవద్భాగవత ఆచార్య కటాక్షంతో సేవించాం. ఈ రోజున ఆ, మరికొన్ని శ్లోకాల యొక్క అర్థాన్ని సేవించే ముందు కొన్ని విషయాలు తెలుసుకొని ఆ తర్వాత లోపలికి పెడదాం. భారతీయ సనాతన సంప్రదాయంలో విద్య దేన్నంటారు అంటే తత్కర్మ ఎన్న బంధాయ సా విద్య యా విముక్తయే. ఆ స్క్రీన్ కనబడుతుంది కదా సౌమ్య గారు, మీకు మీ స్క్రీన్ కనిపిస్తుంది. కనిపిస్తుంది కదా? నేను రాసేది కనబడుతుందా? లేదు గురువు గారు. కనబడట్లేదా? ఓకే, లేదు, కనిపించట్లేదు. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే. తత్కర్మ ఎన్న బంధాయ సా విద్య యా విముక్తయే. ఓకేనండి. స్క్రీన్ కనిపించడం లేదు. సో ఏంటి దీని అర్థం రాసుకున్నారా? తత్కర్మ రాసుకున్నామండి. ఎన్న బంధాయ సా విద్య యా విముక్తయే. అంటే దేని వల్ల, ఏ బంధం వల్ల మనం ఉన్నాము, ఏ కర్మ వల్ల మనకు బంధం వచ్చిందో దాని నుండి విడిపించేదే విద్య అనబడుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏ కర్మ వల్ల మనకు బంధనం కలిగిందో ఆ బంధనం నుండి మనల్ని విడిపించేది విద్య అని పేరు. అనేది మనము అంటే ఎవరు ఇక్కడ? జీవాత్మ అని అర్థం కదా. శరీరం యొక్క హృదయాంతరంలో ఉన్నటువంటి జీవాత్మ. ఈ జీవాత్మ అనేక కర్మలు చేయటం వల్ల, కొన్ని వేల కోట్ల జన్మల్లో చేసిన కర్మ వల్ల ఆ కర్మకి అనుగుణంగా ఫలాల్ని అనుభవించడం కోసం దేవ శరీరము, మనుష్య శరీరము, పశుపక్షాదుల శరీరము, లేదా స్థావరములు అంటే కదలకుండా ఉండేటువంటి కొండలు, గుట్టలు ఇలాంటి శరీరాలు తీసుకుంటారు. అంటే ఏంటి? ఇప్పుడు ఈ జీవాత్మ చిక్కుకొని పోయింది. ఎందులో చిక్కుకుపోయింది? శరీరంలో చిక్కుకుపోయింది. దాని నుండి విడిపడడం అంటే అర్థం ఏంటి? మోక్షాన్ని పొందడం అని అర్థం. దాని నుండి విడిపడడం అంటే మోక్షాన్ని పొందడం అని అర్థం. అలా ఏ కర్మలు చేయడం వల్ల మనం బంధంలో చిక్కుకొని ఉన్నామో ఆ బంధం నుండి మనల్ని విడిపించేది విద్య. అవి చతుర్దశ స్థానాలు అని చెప్పారు. 14 స్థానాలు ఉన్నాయండి అన్నారు. 4 వేదములు. ఏమిటి 4 వేదములు? ఋగ్వేదం, యజుర్వేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. 4 వేదములు. తర్వాత 6 వేదాంగములు: శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. నేను మీకు గ్రూప్లో పెడతానండి, ఫాస్ట్గా రాసుకోలేకపోయినా ఇబ్బంది పడద్దు. ఇవి 6 వేదాంగాలు. 6 + 4 10. వీటితో పాటుగా న్యాయశాస్త్రం, ధర్మశాస్త్రం, మీమాంసా శాస్త్రం, ఇతిహాస పురాణములు. ఇవి ఒక 4.
6+4+4 మొత్తం 14. ఇవి చతుర్దశ విద్యాస్థానాలు అనబడతాయి. మీకు గుర్తుంటే భగవద్గుణ దర్పణం మనం సేవించినప్పుడు వీటి గురించి చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు లలిత గారు గోష్ఠిలో ఉన్నారు కాబట్టి ఒక 2 నెలల నుంచి అది సాగట్లేదు కదండి అని ప్రశ్న వేస్తారు. అది సాగట్లేదు నిజంగా. ఏకాదశి ఏకాదశికి సాగాలి. ఏవో కారణాల వల్ల శ్రీ విష్ణు సహస్రనామ భాష్యం సాగడం లేదు. చూద్దాం, మళ్ళీ మనం మొదలుపెట్టే ప్రయత్నం చేద్దాం. అక్కడ మనం చెప్పుకున్నాం, సో వాడి గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం. ఈ విద్యాస్థానాలు, దీనివల్ల ఇవి తెలుసుకోవడం వల్ల ఈ బంధం నుండి విముక్తి ఉంటుంది అని. మరి ఎవరి వల్ల సాధ్యం అండి 4 వేదాలు తెలుసుకోవటము? ఈ వేదాంగాలు ఫస్ట్ ఆ వేదంలో చెప్పిన విషయాలు అర్థం కావాలి అంటే వేదాంగాలు తెలుసుకొని ఉండాలి. ఆ? అక్షరాలను ఎలా ఉచ్చరించాలి? శిక్షాశాస్త్రము. ఎటిమాలజీ ఆఫ్ ద వర్డ్స్ అంటే ఎలా ఉత్పత్తి అయ్యాయి నిరుక్తం చెప్తుంది. ఉం? ఇలా రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకొని వేదాలు చదివి విముక్తి పొందాలంటే ఎవరి వల్ల అయ్యే పని ఇది? మన వల్ల అయ్యే పనేనా? కాదు. చాలా కష్టతరంతో మనకు కూడుకొని ఉండాలి. భగవానుడు కలియుగంలో మనం సులభంగా తరించడానికి చాలా మార్గాల్ని ఇచ్చాడు. వాటిలో కనీసం ఒక ఋషి రుణం తీర్చుకోవడానికి ఏదో ఒక అనంతమైన వాంగ్మయంలో ఇతిహాస శ్రేష్టం ఒకటే, కనీసం శ్రీరామాయణంలో ఒక మొదటి సర్గైనా చక్కగా విశేష అర్థాలతో పాటు నేర్చుకొని వాటిని అనుభవించి ఆ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని పొందడము అంటే ఏంటి అర్థం? ఆయనయే పరమ పురుషుడు. మనము ఆయనకి కైంకర్యం చేయవలసిన వాళ్ళము, అంటే సేవ చేయవలసినటువంటి వాళ్ళము. మనం స్వతంత్రులం కాదు, మనం పరతంత్రులము. ఈ జ్ఞానం కలగాలి. అనేకమైన శాస్త్రాలు మనం సేవిస్తున్నాము అంటే అర్థం ఏంటి? ఎన్నెన్నో గ్రంథాలు చదవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఆ గ్రంథాలన్నీ చదువుతున్న కొద్దీ ఏం తెలవాలి అంటే భగవానుడు శేషి, మనము శేషులము అని తెలియాలి. అగో ఆ తత్వజ్ఞానం యథార్థంగా మనకు తెలిస్తే అప్పుడు దానివల్ల మోక్షం వస్తుందండి అని చెప్తున్నారు. మరి రకరకాల వాంగ్మయాలు, రకరకాల పురాణాలు, వీటిలో పరమపురుషుడు ఎవరు అంటే రకరకాల సందిగ్ధంగా ఉండే ఒక్కొక్క సంప్రదాయం వాళ్ళు ఒక రకంగా చెప్తున్నారు. సరే, ఎవరు ఎట్లా చెప్పినా కూడా ఏడు ప్రమాణం మనకి? ఆదౌ వేదా ప్రమాణం. వేదమే మనకు ప్రమాణం. ఆ వేదంలో చెప్పింది ప్రమాణం. దాన్ని సమన్వయం చేసుకోవడంలో ఉన్నటువంటి కొంత దోషం వల్ల రకరకాలుగా చెప్తున్నారే తప్ప యథార్థంగా పరమపురుషుడు శ్రీమన్నారాయణుడే. ఈ తత్వం, యథార్థమైన తత్వం ఇది. దీన్ని తెలుసుకున్నటువంటి వాడికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు మనం ఒకసారి తర్వాత శ్లోకాల యొక్క అర్థాన్ని యథాశక్తి మనం సేవించే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు 6, 7, 8, 9, 10 స్వామి గారు మీరు ఒకసారి వాటిని సేవించండి. నేను షేర్ చేస్తున్నాను, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. కనపడుతుంది కదండి శ్లోకాలు? కనిపిస్తుంది. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకిర్నారదో వచః వాల్మీకిర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్. ప్రహృష్టో వాక్యమబ్రవీత్. ఏడవది, బహవో దుర్లభాశ్చైవ బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః. ఏ త్వయా కీర్తితా గుణాః. మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. తైర్యుక్తః శ్రూయతాం నరః. వీడు కొంచెం అర్థం చూద్దాం మనం. గత శ్లోకంలో సంక్షేప రామాయణంలో మొట్టమొదటి శ్లోకం తపస్సువాధ్యాయ నిరతం తపస్వి వాగ్వేదాంబరం. ఈ శ్లోకం ద్వారా ఏం తెలుస్తుంది అంటే తపస్సు స్వాధ్యాయము నిరంతరము కలిగినటువంటి వాడు
మునులలో శ్రేష్ఠుడు, చక్కగా మాట్లాడేవారిలో గొప్పవాడు అయినటువంటి నారద మహర్షిని, తపస్సుయే ధనముగా కలిగినటువంటి వాడు, సొత్తుగా కలిగినటువంటి వాడు అయినటువంటి వాల్మీకి మహర్షి తత్వ జిజ్ఞాసతో ఇలా ప్రశ్నించెను అని ఆ మొట్టమొదటి శ్లోకం యొక్క అర్థం. ఇకపోతే కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని 2, 3 and 4 ఈ 3 శ్లోకాల్లో ఏమడుతున్నారంటే, హే మహర్షి, ఈ లోకంలో ప్రస్తుతానికి నేను చూడడానికి వీలుగా ఈ 16 గుణములు కలిగిన వాడు ఎవరయ్యా, నరుడు ఎవరు, 16 గుణములు కలిగిన వాడు ఎవడు అని కాదు, 16 గుణములు కలిగిన నరుడు మానవుడు ఎవరు, ఏదో లోకంలో కాదు, ఏదో కాలంలో కూడా కాదు, ఈ కాలంలోనే, అంటే త్రేతాయుగంలోనే, ఇప్పుడు నేనున్న సమయంలో నా కళ్ళతో చూడటానికి వీలుగా ఏ నరుడు, ఏ మానవుడు ఉన్నాడు ఈ గుణాలతో కలిగినటువంటి వాడు. గుణవాన్ 1, వీర్యవాన్ 2, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ 4, సత్యవాక్య దృఢవర్ధ 6, చారిత్రేణ చ కోయుక్త, సర్వభూతేషు కోహిత, ఇవి విద్వాన్ ఘాక సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన. ఇక్కడ 11 అయిపోయింది. ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోన సుయక, కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 16 గుణాలు కలిగిన వాడు ఎవరు అని ఈ 5వ శ్లోకంలో, ఏతత్ ఇచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతమేవం విధం నరం. ముల్లోకాలు తెలిసినటువంటి ఓ స్వామి, ఓ నారద మహర్షి, ఈ విషయాలు తెలుసుకోవడానికి కుతూహలంగా ఉన్నానండి, మీరు చెప్పవలసినది అని అడుగుతున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ గోవిందరాజులు ఒక మాట చెప్తున్నారు మనకి. ఇలా అడుగుతున్నారండి, కొంచెం ఎంతో అంతో శ్రీరామాయణంతో పరిచయం ఉన్న వాళ్ళకి కాస్తన్న ఐడియా ఉంటుంది కదా. మరి శ్రీరామాయణంలో అరణ్యవాసానికి వెళుతున్నప్పుడు శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి కూడా వెళ్ళారు, వారిని కూడా సేవించారు. అట్లా విన్నారా మీరు స్వామి గారు ఎప్పుడన్నా? లేదండి, వినలేదు. శ్రీరామాయణం మనం పరిశీలిస్తే తెలుస్తుంది, అందులో అనేక మహర్షుల ఆశ్రమాలకు వెళ్ళారనమాట. సో ఇప్పుడు ఈయన అడిగే ప్రశ్న ఎలా సమంజసం అండి అని ఒక థర్డ్ పర్సన్గా మనం అడుగుతామన్నట్టుగా ఒక శంక, అంటే ఒక ప్రశ్న లేవదీసి దానికి సమాధానం చెప్తున్నారు గోవిందరాజీయులు. ఏం చెప్తున్నారు? ఇది విజిగీషు ప్రశ్ననా, జిజ్ఞాసు ప్రశ్ననా? విజిగీషు ప్రశ్న లేదా జిగీషు ప్రశ్న, ఈ రెండు ఒకటే. విజిగీషు ప్రశ్న అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగబోతున్నాను సౌమ్య గారు, ఏ ఉద్దేశంతో అడుగుతున్నాను అన్న దాన్ని బట్టి ఇది జిజ్ఞాసు ప్రశ్ననా, విజిగీషు ప్రశ్ననా అని తెలిసిపోతుంది. ఉదాహరణకి నేను ఒక ప్రశ్న అడిగి మిమ్మల్ని చెప్పలేకుండా ఒక స్థితి కల్పించి మీరు ఓడిపోయారు అని ఒక ఫీలింగ్ తెప్పించి, నేను గెలవాలి అనే అభిలాషతోని, ఆ కోరికతోని నేను ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, దాన్ని జిగీషు ప్రశ్న అంటారు. అంటే మనం అడిగే ప్రశ్న ద్వారా ఏదో ఎదుటి వాళ్ళు ఓడిపోయినట్టుగా, వాళ్ళకన్నా మనకే ఎక్కువ తెలుసుని ప్రూవ్ చేసుకోవడం కోసం కొంతమంది ప్రశ్నలు అడుగుతుంటారు, చూసారా? అవును, అర్థమవుతుందా సౌమ్య గారు? అర్థమవుతుంది. సో అలా, అంటే ఎదుటివాడిని ఓడించి నేను విజయాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో ప్రశ్న అడిగితే దాన్ని జిగీషు ప్రశ్న, విజిగీషు ప్రశ్న అంటారు. జిజ్ఞాసు ప్రశ్న అంటే తత్వాన్ని నిజంగా తెలుసుకోవాలి అనే కోరికతోని అడిగే ప్రశ్నకి జిజ్ఞాసు ప్రశ్న అని పేరండి. ఇప్పుడు ఇక్కడ సందేహం లేవనెత్తి వాల్మీకి మహర్షి అలా ఏం అడగటం లేదండి, విజిగీషు ప్రశ్న ఏం అడగటం లేదు, ఇది జిజ్ఞాసు ప్రశ్నగానే అడుగుతున్నారండి. ఎందుకంటే ఇక్కడ శ్రోతుం అని అన్నారు, ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం. ఇక్కడ చూడండి, హైలైట్ చేస్తుంది. చాలా మిక్కిలిగా, పరం కౌతూహలమే, మిక్కిలి కుతూహలంగా ఉన్నాను ఆ విషయాన్ని తెలుసుకోవడం కోసం. ఆ విషయాన్ని అంటే ఇంతకు ముందు అడగబడిన 16 గుణములు కలిగిన నరుడు, మానవుడు ఈ లోకంలో ఈ కాలంలో ఎవరున్నాడో వారి గురించి చెప్పండి అని అడుగుతూ, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అని ఇక్కడ శ్రోతుం అనే పదాన్ని ప్రయోగించడం వల్ల ఇది జిజ్ఞాస ప్రశ్ననే అని మనకు గోవిందరాజులు చెప్తున్నారు. అలాగే ఇచ్ఛామి, తెలుసుకోకూరుతున్నాను. అదే విజిగు ప్రశ్న అనుకోండి, విజిగీషు ప్రశ్న అంటే ఎదుటివాడిని ఓడించాలనే ప్రశ్న వేస్తారు కాబట్టి, అలాంటి ప్రశ్నలో నేను వినాలని కోరుకుంటున్నాను, ఇలాంటివి కనపడవు అనమాట. ఎందుకంటే ఎంతసేపు
నేను అడిగే ప్రశ్న వల్ల వాడు సమాధానం చెప్పలేక వాడు ఓడిపోయానని ఒప్పుకోవాలి, నేను గెలిచాను అన్న గర్వం నాకు కలిగేట్టుగానే ప్రశ్న ఉంటుంది తప్ప అందులో వినయపూర్వకమైనటువంటి పదప్రయోగం ఉండదు. ఈ శ్లోకంలో వినయపూర్వకమైన పదప్రయోగం ఉన్నది. ఏమిటది? ఏతదిచ్ఛామ్యహం శ్రోతం, వినాలని కోరిక కలిగినటువంటి వాడిని అయి ఉన్నాను అని చెప్పడంతో, అలాగే మహర్షేత్వం సమర్థోసి జ్ఞాతమేమోధం వినరం అంటే ఈ విషయాన్ని తెలుసుకోవడం నేను కోరుతున్నాను స్వామి, నా యందు మీకు అనుగ్రహం ఉంటే తెలియచేయండి, నా యందు మీకు అనుగ్రహం ఉంటే చెప్పండి అని భావం అన్నమాట. కాబట్టి ఇలా ఒక భావం ఉంది కాబట్టి ఇది విజిగీష ప్రశ్న కాదండి, జిజ్ఞాస ప్రశ్ననే అని గోవిందరాజులు వ్యాఖ్యానం చేస్తున్నారు. సరే, మనకి ఈ ప్రశ్న వచ్చిందో రాలేదో పక్కన పెడదాం. కొత్త శ్రీరామాయణం సేవించిన వారికి ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందని గోవిందరాజుల వారు వ్యాఖ్యానం అనుగ్రహించారు, దాన్ని మనం సేవించాం. సరే, నెక్స్ట్ తర్వాత శ్లోకంలోకి మనం వెళుతున్నాం. అంటే 6వ శ్లోకంలోకి వెళుతున్నాం. 6వ శ్లోకం ఇక్కడ మహర్షి అన్నారు కదా, ఇక్కడ మహర్షి అనే పదానికి అర్థం ఏంటండి? మీకు తెలిసిన అర్థం ఏదో ఒకటి. సౌమ్య గారు, మహర్షి అంటే అంటే ఏంటి అర్థం? తపస్సు. బాగా తపస్సు చేసిన వారు అంతేనా? ప్రతిభ, ఏదైనా అర్థం తపస్సు మహర్షి? చేస్తూ భగవంతుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ భగవంతుడి గురించి ఎప్పుడు ఆలోచించేవాడు, ఎప్పుడు ధ్యానంలో ఉండేవాడు మహర్షి. ధ్యానంలో ఓకే, మహర్షి. సాధారణ అర్థాలు. మరి ఋషి అంటే? సరే, ఇది ఒకసారి చూడండి, కనపడుతున్నాను స్క్రీన్ లో, కొంచెం పెద్ద చేస్తున్నాను. కనిపిస్తుంది ఆడియన్స్. ఋషతీతి ఋషి, ఋషతీతి ఋషి అంటే ఏంటి? జ్ఞానార్జనలో అంటే జ్ఞానాన్ని సంపాదించిన దాంట్లో చాలా ఉత్తమమైన స్థాయిని పొందినటువంటి సాధకుడు అనమాట. తపస్సు ద్వారా చాలా గొప్ప స్థితిని పొందినటువంటి వాడు ఋషి అంటే. ఋషతీతి ఋషి. ఇంకొక అర్థం కూడా, రుచ్ఛతి జానాతి జ్ఞాపయతి మంత్రార్థం అంటే మంత్రద్రష్ట ఋషి అని కూడా ఇంకోటి ఉందండి, అది కూడా రాస్తాం ఇక్కడ. మంత్రద్రష్ట ఋషి అంటే మంత్రాన్ని దర్శించినటువంటి వాడు, అదొక అర్థం. నేను తపస్సు చేయడం ద్వారా భగవత్ సాక్షాత్కారాన్ని పొంది దాన్ని తెలుసుకున్నటువంటి వాడు. ఇంకొక అర్థం, రుచ్ఛతి జానాతి జ్ఞాపయతి మంత్రార్థం, మంత్రార్థాన్ని తెలుసుకున్నటువంటి వాడు, మంత్రార్థాన్ని తెలిపేవాడు తెలిపినవాడు. ఎలా? మహర్షి అంటే వేదాంతార్థాన్ని బాగా తెలిసిన వాడు అని అర్థం. వేదాంతార్థాన్ని బాగా తెలిసిన వాడు అని అర్థం. ఈ పదప్రయోగంలో కూడా అంటే మహర్షులు ఒక ప్రయోగం చేశారంటే చాలా విషయాలు ఉంటాయి అందులో. ఏంటది ఒకసారి మనం చూస్తే, ఇక్కడ మహర్షేత్వం సమర్థోసి అన్నారు కదా, మహర్షే త్వం సమర్థోసి. ఇప్పుడు మనకు డిఫరెన్స్ తెలిసిపోయింది. ఋషి అంటే మంత్రద్రష్ట అని, భగవత్ సాక్షాత్కారం పొందినవాడని, గొప్ప జ్ఞానం కలిగిన వాడని అర్థమైంది. మహర్షి అంటే వేదాంతార్థాన్ని బాగా తెలిసిన వాడు అని అర్థమైంది. ఇక్కడ మహర్షి అనే ప్రయోగం ఎందుకు చేశారు అంటే, వేదంలో 2 భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం, గుర్తుందా? ఏమిటవి? పూర్వభాగము, ఉత్తర భాగం, అదే కర్మకాండ, జ్ఞానకాండ. వివిధ దేవతల యొక్క పూజా విధానాలు ఇవన్నీ తెలిపేవి కర్మకాండ. భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలిపేవి జ్ఞానకాండ. వాటికే వేదాంతమని, వాటికే రహస్యములని, వాటికే ఉపనిషత్తులని పేరు కదండి. కాబట్టి ఇక్కడ మహర్షి అనే పదానికి అర్థం ఏంటి? వేదాంతార్థాన్ని బాగా తెలిసినవాడు అంటే కేవలం పూర్వభాగం మాత్రమే కాదు, ఉత్తర భాగాన్ని కూడా తెలిసినవాడు అని అర్థం. కేవలం కర్మకాండ మాత్రమే కాదు, జ్ఞానకాండ అనేటువంటి ఉపనిషత్తుల, సకల ఉపనిషత్తుల చేత తెలుపబడినటువంటి పరమ పురుషుడు ఎవరో బాగా తెలిసినటువంటి వాడు అని అర్థం. మహర్షి అని ప్రయోగం చేయడంలో అంత అర్థం ఉంది. మామూలుగా చెప్పుకుంటూ పోతే ఏముంది, మహర్షి అంటే ఇంకా కొన్ని అర్థాలు చెప్పొచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తులో పరమాత్మను దర్శించేవాడు, బాగానే ఉంది, తప్పే అర్థమేం కాదు, మంచి అర్థమే.
ఈ ప్రయోగంలో ఈ శ్లోకంలో ఇక్కడ ఈ ప్రయోగం వచ్చింది అంటే దీనికి అర్థం మనం ఇంత లోతుగా పరిశీలించాలన్నమాట. సాధారణంగా ఋషి అంటే జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు తపస్సు ద్వారా, మహర్షి అంటే వేదాంత జ్ఞానాన్ని బాగా తెలిసినవాడు. వాడు. స్క్రీన్ ప్రజెంట్ చేస్తాను. మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఆ మనిషిని గురించి, ఆ మానవుని గురించి మీరు నాకు జ్ఞానాన్ని తెలుపవలసినది స్వామి అని ప్రార్థించారు. ఒక శిష్యుడు గురువుని ఎలా ప్రార్థించాలనే విషయాన్ని చక్కగా అక్కడ మనకు ఆవిష్కరణ చేస్తున్నారు. తర్వాత చేస్తున్నారు వింటారా క్లాస్? అవునా? సరే కొంచెం సెషన్ నడుస్తుంది, నువ్వు ఉంటే ఉండి లేకపోతే ఓకే. తర్వాత శుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీద్. బ్ర, ప్ర, గ్రీ, క్ర ఇవన్నీ ద్వికములు, స్ట్రెస్గా పలకాలి. వాక్యమబ్రవీద్ అలా ఉంటుంది. ఈ శ్లోకంలో నేను చెప్తాను చూడండి. శుత్వా చైతత్రిలోకజ్ఞం, 3 లోకములను తెలిసినటువంటి వాడు నారదుడు వాల్మీకి మహర్షి అన్నటువంటి ఆ ప్రశ్నలను విని చాలా సంతోషించాడు కదండి. ఎందుకు సంతోషించాడు? ఈయన ఎందుకు వచ్చాడండి? పర్పస్ ఉపోద్ఘాతం విని చాలా కాలం అయింది, ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. శ్రీమన్నారాయణుడు 11,000 సంవత్సరాలు ఈ భూమండలం మీద నడయాడి తన గొప్ప చారిత్రాన్ని చాటించి ధర్మం ఎలా అవలంబించాలో మనుషులకు తెలియజేశాడు. ఆ గొప్ప అవతార జ్ఞానాన్ని చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశించాడు. ఆ తర్వాత ఈ జ్ఞానాన్ని భూలోకంలో అందించండి అని శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మకి ఆజ్ఞాపించాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షిని ఆజ్ఞాపించాడు. అప్పుడు నారద మహర్షి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ఈయన చెప్పాలనుకుంటున్న విషయము ఈయన మనసులో ఉంది. ఈయన చెప్పాలనుకుంటున్న విషయాన్నే ఆయన అడిగాడు. చూడండి ఎంత ఆనందంగా ఉంటుంది ఇక్కడ. అక్కడ ఆ పదానికి అర్థం చూడండి. అసలు ప్రహృష్టో వాక్యం అబ్రవీత్, చాలా మిక్కిలిగా సంతోషించాడు. చాలా మందికి చెప్పాలని ఉంటుందండి చాలా విషయాలు. వీళ్ళని బాగు చేయాలి, వీళ్ళకి 4 మంచి మాటలు చెప్పాలి అని ఉంటుంది. కానీ ఎదుటివాడు రిసీవింగ్ మోడ్లో లేకపోతే ఏం చేస్తాను చెప్పండి. మనం వాడికి ఏదో ఒక 4 విషయాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు వాడు ఏదో సినిమాల గురించో, షికార్ల గురించో, రెస్టారెంట్ గురించో మనతో మాట్లాడుతుంటే మనం ఏమైనా ఆనందం వేస్తుందా? చెప్పొచ్చు దాని గురించి కూడా, కానీ దానివల్ల ఏంటి ప్రయోజనం? ఏ హాల్లో ఏ సినిమా, ఏ రెస్టారెంట్లో ఏ డిష్ బాగుంటుంది, ఇవన్నీ ఎందుకు మనకు? కానీ అదే మనం ఒక విషయాన్ని బాగా చెప్పాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విషయాన్నే వాడు అడిగినప్పుడు, నేను చెప్పాలనుకునే విషయము ఇతను అడిగిన విషయము రెండు ఒకటే అయితే ఎంత ఆనందం ఉంటుంది. ద పర్పస్ ఆఫ్ నారద మహర్షి జర్నీ కదా, ఆ లోకం నుంచి ఈ లోకం ఎందుకు వచ్చాడు? ఈ శ్రీరామాన్ని ఉపదేశించడం కోసం వచ్చాడు. ఈయన అడిగిన ప్రశ్న ఎవరి గురించి అడిగాడు? ఆ రాముడి గురించే అడిగాడు. ఈయన చెప్పాలనుకుంది, ఆయన అడిగింది రెండే, ఒకటే అవడం చేత రెండు మిక్కిలి ఆనందానికి లోనయ్యాడు నారద మహర్షి. నారద మహర్షి కదా, అంత సంతోషించి ఆయన విను అని మళ్ళీ ఒకసారి వాల్మీకి మహర్షిని కూర్చోబెట్టి చెప్తున్నాడు. విను ఆయన అడిగింది ఏంటంటే, ఆయన ఏమడిగాడు ఇంతకుముందు వాల్మీకి మహర్షిని? నారద మహర్షి వారు వాల్మీకి మహర్షుల వారు అడిగారు కదా, ఏతదిచ్చామ్యం శ్రోతుం, ఇది వినటానికి చాలా కుతూహలంగా ఉన్నానండి అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈజ్ రిసీవింగ్ మోడ్ అండి అర్థం, అంతే కదా. ఆయన వినాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ నారద మహర్షి ఏమంటున్నాను ఇక్కడ? శ్రూయతామితి, నేను చెప్తున్నాను వినవయ్యా అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? ఇక్కడ శ్రీ విష్ణు సహస్రనామంలో కూడా మనకు ఈ పద ప్రయోగం కనబడుతుంది కదా. శృణు పాప భయాపహం, హే ధర్మరాజా విను చెప్తాను. అనేక ధర్మాలను అడగడానికి వస్తాడు ధర్మరాజు. అంపశయ్య మీద పడుకొని ఉన్నాడు భీష్మ పితామహుడు. ధర్మరాజు అనేకమైనటువంటి ధర్మాలను అనేక ప్రశ్నలు అడుగుతాడు. అనేక ధర్మాలను విన్న తర్వాత, తాతగారు ఇన్ని ధర్మాల్లో గొప్పదైన ధర్మం ఏమిటి? గోధర్మ సర్వధర్మాణం భవతః పరమోమతః అని అడిగినప్పుడు అప్పుడు మళ్ళీ భీష్మ పితామహుడు నాయన విను చెప్తున్నాను అన్నాడు. ఆయన వినడానికే ఉన్నాడు, మళ్ళీ విను అన్నాడు. ఇక్కడ వినడానికి నేను ఇష్టపడుతున్నాను అని వాల్మీకి మహర్షి అన్నాడు. నారద మహర్షి మళ్ళీ ఇక్కడ నాయన విను అన్నాడు. ఏంటి అర్థం? అంటే బాగా విను అని అర్థం, శ్రద్ధగా విను అని అర్థం, ఇది పరమాత్మకు సంబంధించింది అని అర్థం, ఇది పరాత్పరుని గురించిన విషయము అని అర్థం. ఇన్ని అర్థాలు ఉన్నాయి శృణు అని ఒక పదంలో. ఇది
పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణ గురించినటువంటి విషయాన్ని ఆయన ఏమాత్రం ఏమాపాటు లేకుండా శ్రద్ధగా ఆలకించు. ఆయన అంతే శ్రద్ధగా ఉన్నాడు. వాల్మీకి మహర్షి అంతే శ్రద్ధగా ఉండి అడిగాడు. అయినా సరే ఇలా చెప్తున్నాడంటే వాత్సల్యంతో అనమాట, ప్రేమతోని బాగా ఆనందించిన వాడై చెప్తున్నాడు. వాల్మీకి రాముడి యొక్క వృత్తాంతం తెలుసు. ఆ విషయం నారద మహర్షికి కూడా తెలుసు. నారద మహర్షి తెలియని విషయం ఏముంటుందండి? ఏం ఉండదు. త్రిలోక సంచారి కదా, ఆ లోకం ఈ లోకం అంతా తిరుగుతాడు. మనకు అయోధ్యకాండలో ఒక మాట వస్తుంది, ఇది సీతాచ రామశ్చ లక్ష్మణశ్చ కృతాంజలి అభిగమ్యాశ్రమం సర్వే వాల్మీకి అభివాదయన్. సీత, రాముడు, లక్ష్మణ సహితుడై వాల్మీకి మహర్షికి నమస్కారం చేసి అభివాదం చేశారు అని వస్తుందన్నమాట. అనేక మహర్షుల యొక్క ఆశ్రమానికి వెళతారు. సుతీక్ష్ణుడు, శరభంగుడు, సుదర్శనుడు అన్ని ఆశ్రమానికి వెళతారు. వాల్మీకి ఆశ్రమానికి కూడా వెళ్ళారు. వెళ్ళి వాల్మీకి కూడా నమస్కరించారు. అంటే రాముడి గురించి వాల్మీకి తెలియదా? తెలుసు. అంతేకాదు, శ్రీరాముడు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో, అంటే ఇంకా అప్పుడు సీతాదేవి గర్భిణీ అవ్వలేదు, ఆమె ఇంకా అడవుల్లో విడిచిపెట్టలేదు, అప్పటికి ఇంకా వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి రాలేదు. ఆ సమయంలో అయోధ్యావాసుల పరిస్థితి ఎట్లా ఉంది దాన్ని వర్ణిస్తాడు మహర్షి. రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగద్భూత్ రామే రాజ్యం ప్రశాసతి. ఎక్కడ చూసినా రాముడు 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 అని ఆ జనాలందరూ రాముడి కథలనే చెప్పుకుంటూ ఉండేవారట. రాముడి గురించే చెప్తూ ఆనందిస్తూ ఉండేవారట. ఎక్కడ చూసినా సర్వం రామమయం అన్నట్టుగా ఉండేది. మరి ఆ విషయం కూడా తెలుసు కదా వాల్మీకి మహర్షి. ఆ విషయం కూడా వాల్మీకి మహర్షి తెలుసు. కాబట్టి ఇప్పుడు నారద మహర్షి దృష్టిలో మరి ఏమర్థం చేసుకోవాలండి చెప్పండి. సౌమ్య గారు, మీకు తెలిసిన ఒక ప్రశ్ననే, అంటే మీకు తెలిసిన ఒక సమాధానాన్నే మీరు మళ్ళీ నేను అడుగుతున్నారు అనుకోండి, ఏమర్థం చేసుకోవాలి? అంటే మీకు అంటే తెలిసింది ఎంతో కరెక్టా జిజ్ఞాస కాదా, మీకు తెలిసింది కరెక్టా కాదా కన్ఫర్మ్ చేసుకోవడానికి అడుగుతున్నారు అని ఒక రకమైన అర్థం చేసుకోవాలి. ఇంకొక అర్థం, మీకు తెలిసింది నాకు తెలుసా లేదా టెస్ట్ చేస్తున్నారని అనుకోవాలి. అంతే కదండి. ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. ఈ రెండు పాసిబిలిటీస్లో సెకండ్ పాసిబిలిటీ కొట్టేశారు ముందే. ఏది? విజిగీషు ప్రశ్న కాదండి ఇది, నారద మహర్షికి తెలుసా తెలియదా అన్న ఉద్దేశంతో వాల్మీకి మహర్షి అడగటం లేదు అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఇది విజిగీషు ప్రశ్న కాదు, జిజ్ఞాస ప్రశ్న అని. మరి ఇక మిగిలింది ఏంటండి? అంటే వాల్మీకి మహర్షి మనసులో ఉన్నటువంటి విషయము సరి అయిందా కాదా అని నారద మహర్షి ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు వాల్మీకి మహర్షి. అంటే చెప్పే వాళ్ళ యొక్క యోగ్యతను బట్టి అడిగే ప్రశ్న ఏంటి అంటే, వేదాంతముల యందు సర్వగుణ విశిష్టుడుగా అనంత కళ్యాణ గుణాత్మకుడుగా తెలియబడుతున్నటువంటి పరతత్వము ఏది? విష్ణువా, రుద్రుడా, బ్రహ్మణ, శక్త, ఏమిటి? ఏది పరతత్వము అన్న దృష్టితోనే ప్రశ్న అడుగుతున్నాను వాల్మీకి మహర్షి. అది వాల్మీకి మహర్షి దృష్టి. ఆ విషయం నారద మహర్షికి తెలుసు కదండి. ఆ విషయం నారద మహర్షి తెలుసు కదా. ఇప్పుడు కూడా చాలా రకాల ప్రచారం చేస్తుంటారు కదా, వీళ్ళ జగత్ కారణతత్వం అని. అసలు ఇంకా మన మతం కాని వాళ్ళని కూడా పెట్టేసి అదేంటి అఖిలాండ గుడు మాండనాయక అని ఏదో పెడుతుంటారు. కాబట్టి ఎవరి తెలుసు అంటే ప్రమాణం ఏమిటి? శాస్త్ర ప్రమాణంగా తెలుసుకుంటేనే అది సరి అయిందనమాట. అంటే దాని అర్థం ఏంటి? వేదాంత వేద్యుడైనటువంటి పరమ పురుషుడు ఎవరు? కొంతమంది బ్రహ్మ అంటారు, కొంతమంది రుద్రుడు అంటారు, కొంతమంది శక్తి అంటారు, కొంతమంది సూర్యుడు అంటారు. ఇంక ఎవరు? దాన్ని చాలా రూఢి చేసుకోవాలి, అంటే అసత్యం చేసుకోవడం అంటాం. స్పష్టంగా తెలుసుకోవాలి అన్న ఒక ఆశతోని అడుగుతున్నారు. వీళ్ళందరూ ఉన్నారే, శ్రీమన్నారాయణుడు ఆయన తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలాంటి వారంటే ఆ శ్రీమన్నారాయణ యొక్క భృకుటి భటులు రాసుకోవాలి. వారందరికి ఏమిటి పేరు? భృకుటి భటులు. అంటే భృకుటి అంటే ఆ కనుసైగలకు తగ్గట్టుగా నడుచుకునేవారు అనమాట. అర్థమైందండి? కనుసైగలకు తగ్గట్టుగా నడుచుకునేవారు. ఎలాగైతే మీరు కొన్ని కనుసైగలతో సిగ్నల్ చేస్తే చక్రవర్తి గారు మురళీకృష్ణమాచార్య స్వామి వారు బిహేవ్ చేస్తారో అలా అనమాట. మీ కంట్రోల్లో ఉంటారు కాబట్టి. సో అలా. అంతేనా అండి స్వామి గారు? సో అలా ఏమండి? అలా ఏం లేదండి. అలా ఏం లేదా? సరే. శ్రీమన్నారాయణ యొక్క భృగుడి భటులు అంటే ఆయన యొక్క కనుసైగల ప్రకారంగా ఆయన ఆజ్ఞలో నడుచుకుని ఉండేవారు ఈ మిగతా దేవతలంతా కూడా.
దాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి అనుకుంటున్నాడు వాల్మీకి మహర్షి. అంటే ఆ ఆ భూమి మీద నడేటువంటి ఈ శ్రీరాముడు ఎవరో కాదు, సాక్షాత్తు విష్ణువే కదా అని నారద మహర్షి ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. ఏమండి మరి వాల్మీకి మహర్షి కూడా గొప్ప తపస్సు కలవాడే కదండి. మరి గొప్ప తపస్సు కలిగినటువంటి వాడికి ఈ మాత్రం తెలియకుండా ఉంటుందా? సాక్షాత్తు శ్రీరాముడు ఎవరో కాదు, శ్రీమన్నారాయణ అని తెలియకుండా ఉంటుందా? పైగా స్కాంద పురాణాలు లాంటివి కీర్తించాయి, అనేక పురాణాలు కూడా కీర్తించాయి. మరి అంత తెలిసిన వాడు మళ్ళీ ఎందుకని అడగాలంటే దానికి ఏవం తద్ విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్. ఇది కూడా రాసినట్టున్నాను, చూడండి స్క్రీన్ మీద కనపడుతుంది. ఏవం తద్ విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్. అక్కడ నేను రాసిన దాంట్లో చాకి చావత్తు లేదు, ఆ, చావత్తు పెట్టుకోవాలి మీరు. ఏదో వస్తుంది ఇక్కడ, సరే రావట్లేదు, ఇది వదిలేసేయండి. మీరు కొంచెం చావత్తు పెట్టుకోవడం దానికి. అభిగచ్చేత్ అంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం కొరకు గురువునే ఆశ్రయించాలి, గురువు యొక్క సమాశ్రయణం పొందాలి, అప్పుడే మనకు ఆ పరతత్వ జ్ఞానం తెలుస్తుంది అని మనకు శాస్త్రం ఉంది. కాబట్టి నారద మహర్షుల వారిని అడిగి వారి ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. మరి బాగుందండి. శాస్త్రంలో ఒక మాట ఉంది కదా, శాస్త్రంలో ఒక మాట ఉంది కదా, ఏదో ఊరికే వచ్చి అడిగేగానే చెప్పేయటమేనా తత్వజ్ఞానం గురించి? వారేదో అడిగారు, వీరేదో చెప్పారు, అలా కుదరదు కదా. నా సంవత్సర వాసినే ప్రబ్రూయాత్, నా సంవత్సర వాసినే ప్రబ్రూయాత్ అని మనకు శాస్త్రంలో ఉంది కదా. కనీసం ఒక సంవత్సరం లేదా ఒక 6 నెలలు అయినా సరే శుశ్రూష అంటే గురుగారికి సేవ చేయాలి. అలా నియమ నిష్ఠలతో సేవ చేసిన వాడికి మాత్రమే బ్రహ్మతత్వాన్ని ఉపదేశించాలి అని మనకు నియమం ఉంది కదా. ఉపనిషత్తుల్లో కూడా చాలా కథలు ఉంటాయి దీని గురించి. మరి ఏమో ఆయన వచ్చారు, ఈయన అడిగారు, ఈయన చెప్పేస్తున్నారు తప్ప వాల్మీకి మహర్షి నారద మహర్షుల వారికి సేవ చేశారు అని ఎక్కడన్నా మీరు విన్నారా? ఎక్కడన్నా రామాయణంలో విన్నారా మీరు? లేదు. లేదు. పోనీ ఈ శ్లోకాల్లో ఎక్కడన్నా కనబడుతుందా? ఓ సంవత్సరం పాటు సేవ చేశాడండి, ఈయన వచ్చారు, ఈయన సేవ చేశారు, ఇప్పుడు అడిగాడు ప్రశ్న, ఇప్పుడు చెప్తున్నాడు, కనబడుతుందా? కనబడటం లేదు. లేదు. మరి ఎలా ఇది ఎలా సమంజసం అన్న ప్రశ్న మనకు కలిగితే దానికి గోవిందరాజు గారు ఒక వ్యాఖ్యానంలో అద్భుతంగా చెప్తున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక జనరల్ రూల్ ఉంటుంది, దానికి ఎగ్జెప్షన్ కూడా ఉంటుంది, రైట్? ఈ జనరల్ రూల్ ఏంటి? నా సంవత్సర వాసనే ప్రబ్రూయాత్ అనే రూల్ ఎవరికి వర్తిస్తుంది అంటే కుమారుడి కన్నా వేరైన వాడికి రాసుకోవాలి. తన కుమారుడికి కన్నా, తన కుమారుడు అనుకోండి, దానికి ఈ రూల్ ఏం వర్తించదు. ఎందుకంటే స్వరూపంతోనే సేవ చేసే వాడికి ఉంటాడు కాబట్టి కుమారుడికి వర్తించదు, మిగతా వాళ్ళకి వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి వర్తిస్తుంది. మరి నారద మహర్షి జ్యేష్ఠ పుత్రుడు, పోని కుమార వరుసుడు వాల్మీకి మహర్షి, ఇదెట్లా అర్థం అవుతుంది? ఇదెట్లా సమన్వయం చేసుకుంటాం? నారద మహర్షి కుమారుడు వాల్మీకి మహర్షి ఎక్కడ చదివారో మీరు? ఎక్కడ చదవలేదు. మరి ఎట్లా పొసుగుతుంది అంటే, ఒకసారి వాల్మీకి మహర్షి ఎవరు అని మనం ఒకసారి ఉపోద్ఘాతంలో చెప్పుకున్నాం. వరుణ మహర్షి ఆశ్రమంలో సనత్కుమారులు రాబోయే శ్రీరామచంద్రుని యొక్క అవతారాన్ని గూర్చి అనుభవిస్తూ ఉండగా తన చిన్న కొడుకున్నటువంటి వాడు హరితుడు అనేవాడు నెమలితో ఆడుతూ శబ్దం చేస్తూ ఉంటాడు, శాపం జరుగుతుంది, ఇవన్నీ చెప్పుకున్నాము. భృగోర్ వంశే, భృగు వంశంలో మళ్ళీ ఈయన పుడతాడండి, ఈ పిల్లవాడు ప్రచేతుడు కుమారుడుగా పుడతాడు, పుట్టి శ్రీరామాయణ కావ్యాన్ని ఇతనే అందిస్తాడు అని ఆ మహర్షులు కూడా ఏమిస్తారు? వరాన్ని కూడా ఇస్తారు, శాపం ఇస్తారు, వరం కూడా ఇస్తారు. అంటే భృగోర్ వంశే, ఈ వాల్మీకి మహర్షి భృగు వంశం చెందినవాడు. మరి భృగు చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానసపుత్రుడు, నారద మహర్షి కూడా బ్రహ్మ యొక్క మానసపుత్రుడు. కాబట్టి పుత్రభావమే కదా ఇక్కడ ఉంది. వాల్మీకి మహర్షిలో పుత్రుడే అవుతాడు కదా. బాబాయ్ ఇప్పుడు కజిన్ సన్ అయినా పుత్ర సంబంధమే ఉంటుంది కదా. ఆ సంబంధం చేత చెప్తున్నారండి అని. చూడండి శాస్త్రంలో ఎంత చిన్న చిన్న నియమాలు ఉంటాయో వాటన్నిటిని ఎంత చక్కగా వ్యాఖ్యానం మనం అనుగ్రహిస్తున్నారో చూడండి. ఫస్ట్ ప్రశ్న ఏమేశారు? ఇలా సంవత్సరం కూడా సేవ చేయకుంటే ఎలా చెప్తారండి? శాస్త్రం లేదు కదా
అని ఆ శ్లోకంలో అక్కడ ఏం లేదు అసలు అక్కడ. కానీ ఇలా శాస్త్రాన్ని మనకు చెప్పి సంవత్సరం పాటు సేవ చేస్తే కానీ తత్వం గురించినటువంటి విషయాన్ని మనకు చెప్తారండి. మరి ఏ సేవ చేయనటువంటి వాల్మీకి మహర్షి ఎలా చెప్తున్నారు అంటే ఆ భృగు వంశంలో జన్మించిన వాడు అవడం చేత ఆ పుత్రభావంతో చెప్తున్నాడు. అంటే శుశ్రూష సేవ అవసరం లేకుండానే ఉపదేశించవచ్చును. మరి ఈ ఈ ఆ వాక్యం ఉందే హైలైట్ చేసిన వాక్యం, నా సంవత్సర వాసనే ప్రభ్రుయాత్, ఇది వరకు వర్తిస్తుంది, పుత్రుడు కాకుండా మిగతా వారికి వర్తిస్తుంది అని అర్థం అనమాట. అట్లా మనం అర్థం చేసుకోవాలి. సో అలాంటి వాడికి, అలాంటి మహర్షికి ఈ విషయం కోసం త్రిలోకజ్ఞ అంటే 3 లోకాల్లో సంభరించేట చక్కగా విహరించేటువంటి ఆ నారద మహర్షిని అని అడిగారు. అప్పుడు అంటే అన్ని లోకాలు అంటే ఏంటండి, బద్ధులు, ముక్తులు, నిత్యులు అని ఈ 3 రకాల లోకులు ఉన్నటువంటి లోకాలన్నింటినీ కూడా తిరిగేవాడు నారద మహర్షి. బద్ధులు అంటే ఎవరు? ఈ సంసారంలో పడి చిక్కుకునేటువంటి వారు, అంటే మనలాంటి వారు అనమాట. పుట్టడము, ఏదో కర్మ చేయటము, మళ్ళీ పుట్టడము, ఈ సంసార చక్రంలో ఉన్నటువంటి వాళ్ళని బద్ధులు అంటారు. ముక్తులు ఈ సంసార చక్రంలో ఉండి ఏదో ఒక రోజున జ్ఞానం కలిగి ఆచార సమాశయాన్ని పొంది పరమాత్మకు మహాలక్ష్మి పురస్సరంగా శరణాగతి చేసి ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొంది మోక్షాన్ని పొందినటువంటి వాడు ముక్తుడు. అసలు సంసార గంధం, గంధం అంటే వాసన అర్థం. సంసారం అనే వాసన లేకుండా ఎప్పుడు వైకుంఠంలో ఉండే వాళ్ళకి నిత్యులు అని పేరు. మరి ఈ మహర్షి అన్ని లోకాలు తిరుగుతుంటాడు కదా, కదండి, అన్ని లోకాలు తిరిగి త్రిలోక సంచారి అని కదా పేరు నారద మహర్షికి. కాబట్టి చుత్వా చైతత్య త్రిలోకజ్ఞో వాల్మీకి నారదవచ, 3 లోకాలు తిరిగినటువంటి వాడు అని చెప్పారు. ఇక తర్వాత ఎందుకండి ఇంత సంతోషపడుతున్నారు అంటే మళ్ళీ ఇంకొంచెం వివరించి చెప్తున్నారు. పృష్ట అంటే అంతకుముందు ఆ నారద మహర్షి తన యొక్క తండ్రి గారైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ చేత శతకోటి ప్రవిస్తరం అంటే 100 కోట్ల శ్లోకములు గల శ్రీరామాయణాన్ని విన్నాడండి. నారద మహర్షి విన్నటువంటి శ్రీరామాయణం మన వింటున్న శ్రీరామాయణానికి చాలా తేడా ఉంది. మనం ఇప్పుడు సేవించే శ్రీరామాయణంలో 24,000 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. కానీ చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి ఉపదేశించిన శ్లోకాలన్నీ శతకోటి ప్రవిస్తరం, 100 కోట్ల శ్లోకములు గలటువంటి గ్రంథము. అది చాలా పెద్ద గ్రంథం, 100 కోట్ల శ్లోకం. ఇవి 24,000, అది కూడా సేవించలేకపోతున్నాం. కనీసం సంక్షేమ రామాయణం 100, దానికి కూడా బద్ధకం. మీకు కాదు, మిగతా వాళ్ళకి. కాబట్టి ఈ 100 కోట్ల గ్రంథాన్ని ఇంత గొప్పదాన్ని అడుగుతున్నాడు ఈయన. ఇప్పుడు దీన్ని నేను చెప్పబోతున్నాను. ఈయనకి ఒక గొప్ప శిష్యుడు దొరికాడు నాకు కదా. నేను ఏది చెప్పాలని వచ్చానో, ఏది మనసు నిండా నింపుకొని ఆనందంతో వచ్చానో దాన్ని ఈయన అడిగాడు అని మనసు నిండా పొంగిన ఆనందంతో కొత్త శిష్యుడు లభించాడు అన్న ఒక తృప్తితోని చెప్పడానికి ఉపక్రమిస్తున్నాడు. అయ్యా శ్రద్ధగా విను, అబ్రవీత్, స్పష్టంగా చెప్తున్నాడు ఇట్లా అని ప్రారంభించారు. తర్వాత శ్లోకం, బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః. డిస్ప్లే చేస్తాం. మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. ఏ మహర్షి, ఏ వాల్మీకి మహర్షి, నీ చేత కీర్తింపబడినటువంటి గుణాలు లేదా నీ చేత అడగబడినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో చాలా గొప్ప గుణాలయ్యా అవి. దుర్లభం ఈ అన్ని గుణాలు. ఈ గుణాల్లో ఏదో ఒక గుణం ఉండడమే చాలా కష్టం. అలాంటి అన్ని గుణాలు ఒక్కడి ఎందే ఉండాలి అని అడుగుతున్నారా మీరు? ఇవి చాలా దుర్లభం. ఇవన్నీ దుర్లభం అంటే చాలా అసాధ్యం. ఇవన్నీ కూడా నీ చేత అడగబడినటువంటి గుణాలు ఒక మనిషిలోనే ఉండడం అనేది చాలా కష్టమైనా ఆ గుణములతో ఉన్నటువంటి వాడు యుక్తమైనటువంటి నరుడు ఎవరు అని అడిగావు కదా. అలాంటి నరుణ్ణి తెలుసుకొని బుద్ధ్వా గుర్తించి నేను చెప్పగలను వినుము, నువ్వు విన్నువుగాక అన్నాడు. ఇది కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది ఈ శ్లోకంలో పదప్రయోగం కూడా. నీ చేత అడగబడినటువంటి గుణాలు చాలా దుర్లభము, చాలా కష్టము, ఒకళ్ళు దొరకడము. నేను తెలుసుకొని కాస్త ఆలోచించి బుద్ధ్వా తెలుసుకొని నేను నీకు చెప్తాను అటువంటి నడు గురించి అన్నాడు. ఇదేంటండి, సకల ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సకల సంశయ విచ్ఛేద అని పేరు నారద మహర్షికి. ఏ సందేహాలు ఉన్నా కూడా నారద మహర్షి అక్కడ వచ్చారు అంటే ఇంకా సందేహం ఉండడానికి అవకాశం లేదు. ఆ సందేహాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి.
అలాంటి నారద మహర్షి తన తండ్రి చెప్పిన విషయాన్ని చెప్పడానికి వచ్చి వాల్మీకి మహర్షి కూడా అదే ప్రశ్న అడిగితే సంతోషపడి ఇప్పుడు కాస్త నేను తెలుసుకొని చెప్తానయ్యా, ఇది ఎట్లా దీన్ని సమన్వయం చేసుకోవాలి మనం. చాలామంది ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు, "ఆ, ఇలా అన్నారండి నారద మహర్షి, కాస్త ఆలోచించి నేను చెప్తున్నాను విను" అన్నారు. నారద మహర్షి ఏం ఆలోచించట్లే ఇక్కడ. నారద మహర్షి ఏమీ ఆలోచించట్లేదు. ఆ పదానికి అర్థం మనం సరిగ్గా తెలుసుకోవాలి. ఉం? సరిగ్గా తెలుసుకోవాలి. ఏంటంటే పరమాత్మ యొక్క గుణాలని వేదం వర్ణించలేకపోయింది. బహవహ అంటే ఏంటి అర్థం? బహవో దుర్లభాశ్చైవ అనే శ్లోకం మొదలైంది కదండి ఇక్కడ. బహవహ ప్లస్ దుర్లభాశ్చైవ, బహవో దుర్లభాశ్చైవ, విసర్గ సంధి. బహవ అంటే చాలా అనేకమైనటువంటి గుణాలు, అపరిచ్ఛిన్నం. ఇన్ని అని చెప్పలేదు. ఏమండి, భగవంతుడి గుణాలు ఇన్ని అని చెప్పారనుకోండి, పరిచ్ఛిన్నం అవుతుంది. అపరిచ్ఛిన్నం అంటే ఇన్ని అని చెప్పలేకుండా వేదం ఏం చేసింది? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నా బిభేతి కుతశ్చన. మనస్సుతో కానీ వాక్కుతో కానీ పరమాత్మ యొక్క ఆనందం ఇంత అని తెలుసుకోలేక ఆ వేదమే మళ్ళీ తిరిగి వచ్చింది. ఇది ఎవడో తెలుసుకుంటాడో వాడు నిజంగా తెలిసినవాడు. పరమాత్మ గుణాలు నాకు తెలియవు అన్నవాడికి తెలుసు అని అర్థం. పరమాత్మ గుణాలు నాకు తెలుసు అన్నవాడికి తెలియదు అని అర్థం. ఏంటి ఇందులో ఉన్నటువంటి స్వారస్యం? పరమాత్మ గుణాలు నాకు తెలుసండి అంటే పరమాత్మ గుణాలు ఇన్నే ఉన్నాయి, అవి నీకు తెలుసు అని అర్థం. అంటే ఏంటి అర్థం? అపరిచ్ఛిన్నమైన పరమాత్మ గుణాలు నువ్వు పరిచ్ఛిన్నం చేసి నాకు తెలుసు అనడం అనేది తెలియదనమే అవుతుంది. నీకు తెలియదనే అనుకోవాలి. కానీ ఎవడైతే పరమాత్మ గుణాలు నాకు తెలియవండి అన్నాడు అనుకోండి, వాడికి తెలుసు అని అర్థం. ఏం తెలుసు అని అర్థం? పరమాత్మ గుణాలు చెప్పడానికి ఇన్ని అన్ని కావండి, చెప్పనలవి కానీ అపరిచ్ఛిన్నమైనటువంటి అనంతమైన గుణాలు కాబట్టి చెప్పలేనన్న వాడికి, తెలియదన్న వాడికి తెలుసు అని అర్థం. కాబట్టి ఇన్ని గుణాలు, పరమాత్మకి ఎన్ని గుణాలు వేదమే చెప్పలేకపోయింది. వాటన్నిటినీ క్రోడీకరించి ఒక 16 గుణాల్లో అడిగాడు. కాబట్టి అలాంటి వాడు ఎవడని చెప్తుంది వేదం. నా బ్రహ్మ నా ఈశాన, అలాంటి బ్రహ్మ కాదు. ఈశానుడు అంటే రుద్రుడు, శంకరుడు కాదు అని వేదాంతంలో మనకు చెప్పబడింది. కాబట్టి ఆ జిజ్ఞాసతోని అనంత కళ్యాణ గుణాత్మకుడు ఆ పరమాత్మ ఆ శ్రీమన్నారాయణుడే. ఇప్పుడు శ్రీమన్నారాయణ గురించి ప్రశ్న అడిగాడా అంటే అడగలేదు. నరుడు గురించి అడిగాడు, మానవుడి గురించి అడిగాడు. ఆ, కాబట్టి ఈ రాముడే ఆ శ్రీమన్నారాయణుడు అన్న దృష్టితోని ఆ ప్రశ్న. మరి ఈ గుణాలన్నీ పరమాత్మకి ఔపాధికముల, ఔపాధికం అంటే తెచ్చిపెట్టుకున్నామని అర్థం కావు. ఇవి స్వాభావికములు. పరమాత్మ యొక్క అనంత కళ్యాణ గుణములు ఎలాంటివండి? స్వాభావికములు. అంటే రైట్ మార్క్, టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఔపాధికములు అని రాసి ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. ఔపాధికం అంటే తెచ్చిపెట్టుకొని. ఇప్పుడు మనలో మనం పుట్టుకతోనే అన్ని అవలక్షణాలతో పుడతాం. మనకేమి కళ్యాణ గుణాలంటూ ఏమి ఉండవు మనకి. ఏదో పెద్దలను ఆశ్రయించి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని తెలుసుకున్నప్పుడు కొన్ని కొన్ని, అన్ని కాదు, ఏదో ఒకటో రెండో, ఒక సగం గుణాలు మనలో అలవడతాయి. అప్పుడు ఆ గుణం మనకు పుట్టుకతో వచ్చిందా? రాలేదు. మనకు కలిగిన గుణాలు ఎలాంటివి? ఔపాధికములు అంటే తెచ్చిపెట్టుకున్నవి, తెలుసుకొని అలవరుచుకున్నవి. కానీ పరమాత్మకున్నటువంటి గుణాలు ఔపాధికములు కావు, స్వాభావికములు అని చెప్తున్నాం. స్వరూపంతోనే వచ్చాయి అని చెప్తున్నాను. సో ఇవాళవన్నీ కూడా నువ్వు కీర్తించావయ్యా. ఈ గుణం ఉన్నటువంటి వాడు ఎవరో కాదు, యా ఏషోంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే పురుష పుండరీకాక్ష. ఆదిత్యుని లోపల అంటే సూర్యమండల అంతర్వర్తిగా ఎవడున్నాడో హిరణ్మయుడు, ఆ, అలాంటి పుండరీకాక్షుడు, తెల్ల తామరల వంటి కన్నులు వాడున్నాడు ఆయన శ్రీమన్నారాయణుని మనకు శృతి స్మృతుల్లో, వేదంలో, వేదాంతంలో, ధర్మశాస్త్రంలో చక్కగా తెలుపబడుతుంది. ఆ విషయాలు నీకు చెప్తాను, శ్రూయత వినుము, విందుగాక అని చెప్తున్నాను. అంటే ఏదో రకంగా నువ్వు ఊహించకు, వేదాంతాల్లో చెప్పినటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని నీకు నేను తెలియజేస్తాను అని చాలా సంతోషంతో నారద మహర్షుల వారు వాల్మీకి మహర్షికి చెప్పడానికి ఉద్భవించి ఆ తర్వాత శ్లోకంలో ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసీ. ఇందులో కొంచెం చెప్పుకొని ఈరోజు సెషన్ మనం నిలుపుకుందాం. ఇక్కడ ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడు
ప్రజలందరి చేత కూడా కీర్తింపబడినటువంటి వాడు రాముడు అనే పేరుతోని ప్రసిద్ధి పొందాడయ్యా. అలాంటి నరుడు ఒకడు ఉన్నాడు. అతను చాలా గొప్పవాడు, నియతాత్ముడు, మహావీర్యుడు, ద్యుతిమంతుడు, ధృతిమంతుడు, అన్నిటినీ తన యొక్క వశంలో కలిగినటువంటి వాడు అని ఈ శ్లోకానికి అర్థం. అవన్నీ ఏంటో మనం తర్వాత చూస్తాం ఎలాగూ. ఇప్పుడు ఒక్క పదాన్ని వివరణ చేసుకుని ఇక్కడ మనం నిలుపుకుందాం. సరే, ఈ వేదాంతాలని చెప్పబడిన గుణములు రాముడి యందే ఉండటం వల్ల సాక్షాత్తు ఆ మహావిష్ణువే శ్రీరామ అవతారము అని మనం తెలుసుకోవాలి. దాన్ని చాలా చక్కగా విశదీకరించి చెప్తున్నాడు. అంటే పరతత్వము వేదవేద్యుడైన శ్రీమన్నారాయణుడే, ఆయనే శ్రీరాముడు అని చెప్తూ స్టార్ట్ చేస్తూ ఇక్ష్వాకు వంశ ప్రభవ అని మొదలుపెట్టాడు. ఇక్కడ ఇక్ష్వాకు వంశం అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఇక్కడి నుంచి ఇంకా జరగబోయే అన్ని శ్లోకాల్లో ఆ ఇక్ష్వాకు వంశ ప్రభవ అంటే ఇక్ష్వాకు వంశంలో ఉద్భవించినటువంటి వాడు శ్రీరాముడు అనేది మనం అన్వయం చేసుకోవాలి, దానికి అనుసంధానం చేసుకోవాలి. ఈ ఇక్ష్వాకు ఎవరు అంటే వైవస్వత మనువు యొక్క పెద్ద కుమారుడు. రాసుకోండి, వైవస్వత మనువు యొక్క పెద్ద కుమారుడు ఇక్ష్వాకు. ఈయన యొక్క వంశంలో జన్మించినటువంటి వాడు కాబట్టి శ్రీరామచంద్రుడు ఈయన గురించి చెప్పాడు. మరి ఈయన వంశంలో అంతకుముందు రఘు మహారాజు కూడా ఉన్నాడు. మరి దశరథ చక్రవర్తి కుమారుడుగా పుట్టాడు కాబట్టి ఆయన పురస్సరంగా చెప్పొచ్చు. దశరథ కుమారుడు అని చెప్పొచ్చు, స్టార్ట్ చేయొచ్చు. పోనీ రఘువంశంలో జన్మించిన వాడు చెప్పొచ్చు. ఇంకా మహానుభావులు చాలామంది ఉన్నారు, మాంధాత ఉన్నాడు చెప్పొచ్చు. ఇక్ష్వాకు అని స్టార్ట్ చేశాడు అంటే దానికి ఒక కారణం ఉంది. ఇక్ష్వాకు మహారాజు అనేక వేల సంవత్సరాలు ఆ శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేశాడు. ఆ శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేసి ఆయనకు అనుగ్రహాన్ని పొంది ఆ రంగనాథుడిని అర్చామూర్తి విశేషంగా పొందాడు. ఈనాడు మనం శ్రీరంగంలో సేవిస్తున్నటువంటి ఆ పవళించి ఉన్న ఆదిశేషుడి మీద పవళించి ఉన్నటువంటి సప్తప్రాకార మధ్యే సరసిజముకులోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే ముదుతర ఫణిరాడ్ భోగపర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిర పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం అని చెప్పినట్టుగా ఆ శ్రీరంగ క్షేత్రంలో వేయించేసినటువంటి ఆ రంగనాథుణ్ణి అర్చామూర్తిగా పొందాడు ఇక్ష్వాకు ప్రభువు. ఇది ఎంత గొప్ప వంశం అండి నిజంగా. మనం ఇంత కింద మీద పడి తిరువారాధన చేసినా ఒక విగ్రహాన్ని పెద్దలు ఇవ్వాలంటే ఆలోచిస్తారు, వీడు సరిగ్గా చేస్తాడా లేదా తిరువారాధన, వీడు నియమంగా ఉంటాడా లేదా అని చాలా మనం ఇలాగా పరిశీలించి ఆ పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి విగ్రహాన్ని మనకి ఇస్తారు మన ఆచార్యులు కదా. మరి ఎంత తపస్సు చేస్తే, ఎంత గొప్ప నియమనిష్టం ఉంటే ఆ రంగనాథుడినే ఇస్తాడు అర్చామూర్తిగా. ఇమాజిన్ చేయండి, మీ ఇంట్లో రంగనాథుడు కొలువై ఉంటే మీరు అర్చామూర్తిగా ఉండి మీరు అర్చన చేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ ఇక్ష్వాకుకి దొరికింది ఆ భాగ్యం. అలా రంగనాథుడి యొక్క పురస్సరంగా ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామజనే శృత. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వాడండి రాముడు అని పిలువబడే ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన గురించి చెప్తున్నాను నేను ప్రారంభిస్తాడు మహర్షి. ఆ తర్వాత విశేషాలు ఏమున్నాయనేది రేపటి రోజున మనం యథాశక్తి మనం సేవించే ప్రయత్నం చేద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూప శ్లోకాయ మంగళం. పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి. అందరికీ అన్మ్యూట్ చేశాను. బాగా వినిపించిందా? బాగా అర్థమైందా? ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. అందరికీ అన్మ్యూట్ చేశాను.
ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడండి. బాగా వినిపించిందా అని అడిగాను. వినిపించింది బాగా స్వామి. వినపడింది మంచిగా స్వామి. వినిపించిందండి. బాగా ఉంది స్వామి. ఏదైనా సందేహాలు బాగా ఉన్నాయా? రికార్డింగ్ ఏమండి ఆ సందేహం ఉందండి స్వామి గారు? ఇది మధ్యలో కొన్ని మిస్ అయ్యానండి. అంటే సకల సంశయ విచ్చేష అది సకల సంశయ విచ్ఛేత అంటే విచ్చే విచ్ఛేత ఎటువంటి సంశయాలను కూడా వాటిని ఛేదించేవాడు నారద మహర్షి. నారద మహర్షి దర్శనం అయింది అంటే ఇంకా అజ్ఞానం ఉండడానికి కానీ ఇంకేదైనా డౌట్స్ లోపల ఉండిపోవడానికి కానీ ఆస్కారం లేదనమాట. అంత గొప్ప జ్ఞాని. అబ్రవీత్ అనే పదానికి అర్థం మరొకసారి చెప్తారా? అబ్రవీత్ చెప్పాను. ఇది వెంటనే గ్రూప్ లో పెడతారు కదండి ఇవాళ రేపు మార్నింగ్ కల్లా. పెడదామండి, ఈసారి పెడదాం. అదే ఎందుకంటే వెంటనే అయితే మనం తెలుసుకొని ఇంకా కొద్దిగా అర్థమవుతుందండి మంచిగా. తప్పకుండా తప్పకుండా. అందుకని చాలా స్పష్టంగా చెప్పాను అబ్రవీత్. అంటే కొంచెం కొంచెం వేదాంతపరంగా ఉంటుంది వ్యాఖ్యానం. మరి మనం మనం సేవించాలి. గోవిందరాజు వ్యాఖ్యానం అన్నాం కాబట్టి దానిలో స్వారస్యాన్ని ఇంకా ఒక 25% మనం చెప్పుకొని ముందుకు వెళ్తున్నాం. ఇంకా లోపలికి వెళితే అంతా కొంచెం ఇబ్బంది పడతారేమో అని పై పైన కొంచెం ముఖ్యం ఏవైతే ఉన్నాయో వాటిని మనం సేవిస్తూ వెళుతున్నాం. అంటే ఇవన్నీ కూడా లోపల మనకు శ్లోకంలో చూస్తే మనకేం కనపడవు. ఇలా ప్రశ్నలు ఉంటాయని, ఇలా వీటికి సమాధానం ఇలా ఉంటాయని మనకేం తెలియదు. గోవిందాచార్య స్వామి వారు వ్యాఖ్యానం రాశారు కాబట్టి మనం వాటిని సేవిస్తాం. సరే అండి, మరి ఇక్కడ నిలుపుకుందాం. మనం రేపటి రోజున మనం సేవిద్దాం. కార్పొరేట్స్కి రేపటి నుంచి ప్రారంభం. సంక్షేప రామాయణం లెర్నింగ్ సెషన్ మీద ఫోకస్ 10 to 10:45. అది గ్రూప్లో ఆల్రెడీ పెట్టడం జరిగింది. దానికోసం ఎవరైతే స్పెసిఫిక్గా మెసేజ్ పెట్టారో వాళ్ళ సపరేట్ గ్రూప్లో ఆ విషయాలు వస్తాయి. బిజినెస్ మ్యాన్స్ కానీ, అంటే వ్యాపారం చేసేవాళ్ళు కానీ, రోజుల్లో మామూలు రోజుల్లో వాటి సమయాన్ని కేటాయించలేని వారు కానీ, గృహిణులు కానీ సంక్షేప రామాయణం నేర్చుకోవాలి అన్న ఒక ఆసక్తి ఉన్న వారికి అది చాలా ఉపయోగకరం. రేపటి నుంచి అది ప్రారంభం ఆచార్య కటాక్షంతో. స్వామి ఇది ఒకవేళ మనం గ్రూప్ లో ఉంటే జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చండి? వస్తుందండి లింకు? రాదు. సపరేట్ పెట్టుకోవాలా మళ్ళీ? దానికోసం అక్కడ క్లియర్ గా సంప్రదాయ కోర్టులో మెసేజ్ మీరు బాగా చదవాలి. మధ్య మధ్య చదివినండి. అదే అందులో ఏం వాట్సాప్ రాసింది నంబరు అంటే ఈ నెంబర్ కి మెసేజ్ చెయ్యండి అని అన్నారు. ఉదాహరణతో పాటుగా ఉంది. సంక్షేమ అదే ఆసక్తి ఉందండి, మా పేరు ఇది, మా ఊరు ఇది అని పెడితే వాళ్ళు నా గ్రూప్ లో పెడతారు తప్ప అన్ని గ్రూప్ లో రాదు అది. ఆ విషయాలన్నీ కూడా ఎందుకంటే అది 5 భాషల్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. శ్లోకాలన్నీ కూడా దాని కమెంటరీ అంతా హిందీ ఇంగ్లీష్ లో ఉంటుంది, తెలుగులో తక్కువగా ఉంటుంది. ఓకే అది అంటే మనకి ఇది కంటిన్యూ అయ్యిద్ది కాబట్టి దాంట్లో లేకున్నా గానీ ఇది మనకు అర్థమైంది కదండి. ఇబ్బంది లేదు, ఇది కంటిన్యూ అవుతుంది. ఇది మనం ఓకే చాలా చాలా లోతుగా పరిశీలించి వెళ్ళాలనుకుంటున్నాం కదా, అందుకనే అన్నమాట. లేకపోతే అవునండి. ఎప్పుడు అయిపోయాయి సంక్షేప రామాయణం. ఊరికే నేర్చుకొని పై తాత్పర్యం ఉండి ఇప్పటికి ఎప్పుడు అయిపోయారు. అవునండి, నేర్చుకుంటుంటేనే అర్థాలు అసలు మంచిగా ఉన్నాయండి. అబ్బో ఇంత అర్థం ఉందా అని అనిపిస్తుంది. చాలా సంతోషం గురువు గారండి. అనేక మంది చూస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. సరే, మరి ఇక్కడ నిలుపుకుందాం. శ్రీమతి జయ రామానుజ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. రామానుజ జయ రామానుజ జయ రామానుజ జయ రామానుజ. స్వస్తి.